దమ్ముంటే అసెంబ్లీలో పెట్టు, బనకచర్లతో పాటు నదీ జలాలపై చర్చిద్దాం. మైక్ కట్ చేయొద్దు, వాయిదా వేయొద్దు, పారిపోవద్దు. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్. చంద్రబాబుతో రేవంత్ చీకటి ఒప్పందం చేసుకున్నారని ఫైర్. గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టు మీద వాదోపవాదాలు భయంకరంగా నడుస్తున్నాయి. అటు ఆంధ్ర ఏం సైలెంట్గా ఉంది, తెలంగాణలోనే వైరి పక్షాల కొట్లాట నడుస్తుంది. ఇది అంటే రాజకీయ లబ్ధి ఎలా అనే దాని మీదనే వర్కౌట్ చేస్తున్నారు తప్ప అటువైపు నుంచి చంద్రబాబు నాయుడు తాజా అస్త్రశస్త్రాలతో మళ్ళీ కేంద్రం మీద దాడికైనా అంటే రకరకాల వ్యూహాలతో వెళ్తున్నారు, ఎలాగైనా బనకచర్ల ప్రాజెక్టును సాధించుకోవాలని. కానీ ఇక్కడ తెలంగాణలో పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. తెలంగాణలో ఈయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, కృష్ణాలో 500, గోదావరిలో 1000 ఇచ్చేయండి చాలు, ఇక మేము హ్యాపీగా ఉంటామని ఆయన చెప్తున్నాడు. ఒరే నాయన, మేము కృష్ణా జలాల్లోంచి 2000 పైచీలకు అడుగుతున్నాం వాటా, గోదావరి జలాల్లో 2000 పైచీలకు అడుగుతున్నాము, కృష్ణా జలాల్లో 800 పైచీలకు అడుగుతున్నాము, నువ్వెందుకు ఇలా చేస్తున్నావని వీళ్ళు అంటున్నారు. లేదు, ఈ పాపం అంతా కేసీఆరే బనకచర్ల ప్రాజెక్టును ఒప్పుకున్నాడని ముఖ్యమంత్రి గారు సెలవిస్తే, అసలు బనకచర్ నీకు ఏం తెలుసని నువ్వు మాట్లాడుతున్నావు నదీ జలాల గురించి అని హరీష్ రావు గారు. ఇదే వాదోపవాదాలు నడుస్తున్నాయి. మొన్న ఇప్పుడున్న సమాచారం ప్రకారం గత మీటింగులలో కేసీఆర్ ఏదైతే 3000 టీఎంసీల నీరు వరద నీరు గోదావరి బేసిన్లో 3000 టీఎంసీల వరద నీరు ఉంది అని అంచనా వేసిందో కేంద్ర జల సంఘం, ఆయన అడిగింది ఏంటి, దాంట్లో కూడా మాకు 1500 టీఎంసీల వాటా ఇవ్వండి, ఆ వరద జలాల్లో 1500 టీఎంసీలు మాకు ఇవ్వండి, ఏది ఈ 1000తో పాటు. సో అంటే 2500 టీఎంసీల పైచీలకు మనకు రావాల్సిన వాటా. సో దీనికోసం కేసీఆర్ ఫైట్ చేశాడు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, వీళ్ళకి ఇదంతా అవగాహన లేకుండా ఒక 1000 చాలు, మిగతాది మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మా 1000 మాకైతే ఉంచుతారు కదా, ఏం పర్లేదు కదా, ఈ విషయం మరి చంద్రబాబు నాయుడు రాసిస్తే చాలు అని మన రేవంత్ రెడ్డి గారు నోరు జారిన పరిస్థితి. ఇప్పుడు ఇదే పెద్ద చర్చ, ఇదే పెద్ద రచ్చ. సో ఇంత రచ్చ జరుగుతుందని కేంద్రం ఒకవైపు పక్కన పెట్టేసింది ప్రాజెక్ట్ని, తాత్కాలికంగా బ్రేక్ వేసింది. మరి బ్రేక్ వేసినప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి, కేంద్రంతో కొట్లాడాలి. ఇక ఎట్టి బస్సులో ఇవ్వడానికి వీల్లేదు అని. అక్కడ చంద్రబాబు ఏమేం చేస్తున్నాడు, ఆల్రెడీ ఆయన మళ్ళీ లెటర్ రాశాడు, మళ్ళీ కొన్ని కొత్త ఎత్తులతో మళ్ళీ బనకచర్లను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నాలు ప్రారంభించాడు. దీని గురించి ఆలోచించకుండా ఎంతసేపు కేసీఆర్ చేశాడు, ఈ పాపం కేసీఆరే పాపాల భైరవుడు, కేసీఆరే ద్రోహి దుర్మార్గుడు, ఇదే నడుస్తుంది తప్ప యాక్చువల్గా మనకు గోదావరి జలాల్లో సరైన వాటా దక్కేందుకు ఏం చేయాలనే చర్చ మాత్రం జరగట్లేదు. సో ఇదొక్కటి వైరి పక్షాలు రెండు కూడా గమనించాలి, ఒక కన్నేసి పెట్టాలి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద, వాళ్ళ చర్యల మీద. లేదనుకోండి ఆయన అక్కడ అత్యంత బలవంతుడు, ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అత్యంత బలవంతుడు. తన మిత్రపక్షాల అధ్యక్షులను కూడా తనకు నచ్చిన వాళ్ళని పెట్టుకునేంత సమర్థుడు. ఓకే, ఆయన ఏది చెప్పినా కేంద్ర ప్రభుత్వం కాదనదు, మోడీ కాదనరు. మీరు చూస్తున్నారు గత కొద్ది రోజులుగా కేంద్ర మంత్రులు క్యూ కట్టి మరీ ఆంధ్రప్రదేశ్లో వెళ్తున్నారు, అమరావతిలో ఉంటున్నారు, విజయవాడలో అనేక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు మోడీతో సహా. కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సింది మనమే. ఈ బ్రేక్ని ఆషామాషిగా తీసుకోకండి. ఇది బ్రేక్ వేశారు కదా ఇంకా రాదేమో, దీన్ని మనం ఫాయిదా, అసలు నా వల్లే అని కాదు, అసలు పండుగ అసలు కథ ముందుంది. ఇది ట్రైలర్ మాత్రమే. అప్రమత్తంగా ఉండి మన నీళ్ళను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత అటు ప్రభుత్వం మీద అటు ప్రతిపక్షాల మీద ఉంది.